హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజైతే నేను క్యాలీఫ్లవర్ది గ్రేవీ కర్రీ చూపించబోతున్నాను. ఫస్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి స్టవ్ మీద కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఆ వేడి నీళ్ళలో ఇది వేసుకొని ముక్కలు ఒక పావు గంట ఉంచుకొని తర్వాత వేరే గిన్నెలోకి తీసేసుకోవాలండి. వాటర్ ఇంకిపోయేలాగా ఇలాగా పెట్టుకోవాలి. ఫ్రెష్గా వాటర్ అన్నీ పోవాలండి. అలాగా ఒక డేషా పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. క్యాలీఫ్లవర్ వేయించుకోవటానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం కూడా వేసుకొని ఇవి వేయించుకోండి. ఒక 10 మినిట్స్ అలాగా ఈ ఉప్పు కారం పట్టేలాగా ముక్కలకి వేయించుకోవాలి. వాటరు పూర్తిగా ఇంకిపోయేలాగా పెట్టుకోవాలండి. ఆ తర్వాతే వేయించుకోవాలి. ఈ ముక్కలు అందులో వేసుకొని ఉప్పు కారం పట్టేలాగా మంచిగా వేయించుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక పెద్ద స్పూను శనగపిండి తీసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. తర్వాత అది గిన్నెలో తీసేసుకోండి. ఇప్పుడు డేషాలో కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక 3 లవంగాలు, 2 ముక్కలు చెక్క, అలాగే యాలుక్కాయ కొంచెం దంచి అవి ఓపెన్ అయ్యేలాగా చేసుకొని వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. పలావాకు కూడా ఒకటి తుంచి వేసుకోండి. ఇప్పుడు వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ఎండుమిరకాయలు కూడా వేసుకోండి. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు సిమ్లో పెట్టి వేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోండి 1 నిమిషం. తర్వాత 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. అవి వేసుకుందాం. అవి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్, ఇందాక క్యాలీఫ్లవర్లో కొద్దిగా సాల్ట్ వేసాం కదండి, కాబట్టి చూసి వేసుకోండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేగించుకోవాలి. తర్వాత పసుపు, ఆల్రెడీ మనం ఉప్పు కారం పసుపు ముక్కల్లో వేయించుకున్నాం కదా, కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఒక 4 చిన్న టమాటాలని నేను గ్రేవీలాగా పట్టుకొని వేసుకున్నాను. తగినంత కారం కూడా వేసుకొని ఇదంతా సిమ్లో మగ్గించుకోవాలండి. ఎక్కువ మంట పెట్టొద్దు. వేసుకోవాలి. బాగా కలుపుకోండి. టమాటా మిక్సీ పట్టుకొని 4 టమాటాలు వేసుకున్నాను చిన్నవి. అలాగే ఒక స్పూను గరం మసాలా కూడా, గరం మసాలా కదండి, ధనియాల పొడి వేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇలాగా ఇప్పుడు మనం శనగపిండి కొద్దిగా వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ వేసుకోవాలి. డైరెక్ట్గా కలిపితే ఉండలుగా అవుతుంది. అందుకని గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో ఈ స్పూను శనగపిండి బాగా కలుపుకొని ఆ వాటరు ఇందులో వేసేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇది కొంచెం దగ్గర పడ్డాక ఇందులో మనం కొద్దిగా వేయించి పెట్టుకున్నాం కదా ఉప్పు కారంలో, అవి ఇందులోకి వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు ఇప్పుడు అది గ్రేవీ అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి.
కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను కొత్తగా ఏవైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఇప్పుడు సరిపడినంత గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కర్రీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి వాటరు మొత్తం కర్రీలో కలుపుకొని బాగా కలుపుకోవాలండి. కర్రీలో సమంగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా గరం మసాలా వేసుకోండి. కొద్దిగా గ్రేవీ చిక్కబడుతుంది కదా, అప్పుడు గరం మసాలా, ఫైనల్గా కొత్తిమీర జల్లుకోవాలండి. ఇదిగోండి కర్రీ అయిపోయింది. ఆయిల్ ఇలా పైకి వచ్చేస్తే కర్రీ అయిపోయినట్టే. చూడండి దగ్గర పడింది గ్రేవీ. ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి. మా వారు చపాతీ చేయమని అడిగారు. నేను ఈ కర్రీలోకి చపాతీ అయితే చేశాను. కర్రీ అయిపోయిందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. కాలీఫ్లవర్ మసాలా కర్రీ అండి. గ్రేవీలాగా ఇలాగా చేసుకుంటే కర్రీ సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.